17వ కీర్తన మొదటి వచనం చదువు. యెహోవా న్యాయమును ఆలకింపుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఇక్కడ కీర్తన మనం చూస్తే దావీదు ప్రార్థన అని రాయబడింది మీదన. దావీదు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి ఏమంటాడంటే అది కపటమైన పెదవుల నుండి. ప్రార్థన అన్నది చాలా ఈ దినాల్లోని చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే ప్రార్థనా జీవితం చాలా అవసరము. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తున్నాడంటే నా ప్రార్థన ఎక్కడి నుంచి రావట్లేదు, కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. డైరెక్ట్గా దేవుడితోనే చెప్తున్నాడు. ఏమన్నాడంటే నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వస్తుంది కాదు ప్రభువా, నువ్వు ఆలకించు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి కపటమైన మన ప్రార్థన అనుభవాలని మొట్టమొదట మన జీవితంలో ఉండాలంటే మన హృదయము. కపటం అంటే ఏంటి? వేషధారణ, మోసము, లోన్ ఒకటి బయట ఒకటి, ఇటువంటి అనుభవాలతో మనం ప్రార్థన చేయకూడదు. ఖచ్చితంగా మన ప్రార్థనలు ఏముండాలంటే కపటము లేని ప్రార్థన, స్వచ్ఛమైన ప్రార్థన ఉండాలి. ఎందుకంటే అందుకే ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన హృదయాలను ఏం చేయాలా? పరిశీలన చేసుకోవాలా. దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకున్నప్పుడు మన హృదయంలో మనకు తెలియకుండా ఏదన్నా ఒక వ్యాధి కానీ లేకపోతే మన జీవితంలో ఏదన్నా కానీ ప్రార్థనకు ఆటంకపరిచే కొన్ని మాటలు కానీ లేకపోతే పరిస్థితులు కానీ ఉంటే మొట్టమొదటిగా దాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో సరిచేసుకుని ఒప్పుకొని ప్రార్థనలు ముందుకు ఏం చేయాలా? కొనసాగించాలి. మనం డైరెక్ట్గా ప్రార్థనలోకి వెళ్ళి మన అవసరతలు ఏమున్నాయి అవన్నీ చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా కీర్తనకారుడు మొట్టమొదటి అంటే కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కాబట్టి ప్రార్థనా జీవితంలో మొట్టమొదటి అంటే మన హృదయాన్ని మనం ఏం చేయాలా? నీట్గా పరిశీలన చేసుకోవాలా. కపటమైన పెదవుల నుంచి అన్నీ దేనికి దానికి అవే మన మనసులో ఉంచుకొని మన ఆలోచనలన్నీ కూడా ఎలాగున్నా కూడా అలాగే ఉంచుకొని ప్రార్థన చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. ప్రార్థన చేశాము అంటే చూడండి, రోజు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలని చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాం. కాబట్టి ఏం చేస్తున్నాం తప్ప కానీ మన హృదయాలు మారకుండా మన ఆలోచనలు మారకుండా ప్రార్థన అన్నది అంత బలంగా ఉండదు. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు గొప్పగా గట్టిగా అరిచి శక్తివంతంగా బలంగా ప్రార్థన చేస్తుంటాం. కానీ మన హృదయాలు మారాలి, మొదట మన మాటలు మారాలి. అప్పుడు మన ప్రార్థన జీవితం ఉంటుంది, బలంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఏమంటాడంటే కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటున్నాడు. చూడండి తర్వాత 4వ మాట చదవమ్మా. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారులు మార్గమును తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు బలాత్కారుల మార్గమును తప్పించుకున్నటకై. ఇంకా ఉంచండి. మనుష్యుల కార్యముల విషయమై బలాత్కారుల మార్గములు తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నేను కాపాడుకున్నాను. మన జీవితంలోని ఎటువంటి పరిస్థితుల నుంచైనా తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే దేవుని వాక్యము, దేవుని మాట. నీ చుట్టూ వస్తున్న అవమానాలే కానీ ఎటువంటి మాటలనైనా కూడా ఎటువంటి పరిస్థితులైనా తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే దేవుని వాక్యము. చాలాసార్లు మన హృదయాలు గాయపరిచే మాటలు వస్తూ ఉంటాయి, మనల్ని కించపరిచే మాటలు వస్తుంటాయి. కానీ ప్రతి మాట కూడా తప్పించుకోవడానికి దావీదు ఏమంటాడంటే నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. ఏది కూడా మనల్ని కాపాడలేదండి, దేవుని వాక్యం మనల్ని కాపాడుకుంది. అది ఎక్కడ చెప్తుందంటే దేవుని సన్నిధిలోని ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు బలాత్కారం నుంచి నేను తప్పించబడ్డాను. ఇంకెవరంట? మనుష్యుల కార్యములు, వారు చేసిన భయంకరమైన కార్యములు, నా పట్ల చేసిన కార్యాలు బట్టి నేను ఎలా తప్పించుకున్నాను అంటే నీ నోటి మాటను బట్టి నేను తప్పించుకున్నాను. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి గల కారణం ఏమైనా ఉందంటే అది దేవుని యొక్క మాట. ఒకవేళ దేని విషయమైనా కానీ కలత చెందినా, ఒకవేళ ఏ మాటను బట్టి నువ్వు చింతించినా కూడా ఆ మాట నుంచి నువ్వు తప్పించుకోవడానికి నీకు ఒక మార్గం ఏముందంటే నీ మాట కాదు కానీ దేవుని మాట చేత మనం తప్పించబడతాము. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఏ పరిస్థితులు అన్నా కానీ ఎక్కడ ఎంత అవమానాల మధ్యలో ఉన్నా కానీ దేవుని వాక్యాన్ని తెరు, ఖచ్చితంగా దేవునితో మాట్లాడతాను. ఎన్నోసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటి ప్రభా ఇలాగా ఉన్నారు, లేకపోతే ఇదేంటి ప్రభా ఇలాగ ఉందన్నప్పుడు వాక్యం ఎప్పుడైతే ఇలా తెరిచిన వెంటనే దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇది మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, బలపరుస్తుంది, గద్దిస్తుంది, సరిచేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఖచ్చితంగా నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. మన జీవితంలో కాపాడబడాలి ప్రతి పరిస్థితిలో నుంచి అంటే అది దేవుని వాక్యం, ఇంకేది కాదు. ఏ మాట చేత కానీ ఏ మనుషుల మాట చేత కానీ మనం ఆదరించగలం కానీ దేవుని మాట మనల్ని ఏం చేస్తుంది?
ఆదరిస్తుంది. అందుకే అన్నాడు ప్రార్థనలో కూడా దేవునితో చెప్తున్నాడు, ప్రభువా నువ్వు మాట్లాడావు కాబట్టి నేనేమయ్యాను, ఆదరించబడ్డాను. ఒకవేళ కొంతమంది మన స్థితిని బట్టి కించపరచచ్చు, అవమానపరచచ్చు, లేకపోతే నీ కార్యాలు బట్టి, నీ పనులు బట్టి, నీ ఉన్న స్థితిని బట్టి నేను అవమానపరిస్తే దేవుడు ఏమంటాడంటే ఈరోజు నా మాట చేత నేనేం చేస్తాను, ఆదరిస్తాను, బలపరుస్తాను. ఖచ్చితంగా ఇక్కడ దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏంటంటే నీ నోటి మాటను బట్టి నేనేను కాపాడబడ్డాను. ఇంక ఏది కూడా మన జీవితంలో మనం ఏం చేయలేదు, కాపాడలేదు. ఒకవేళ ఏ పరిస్థితులను కూడా మనం కాపాడబడాలి, ఒక చక్కటి ఆలోచన. అందుకే ఇంకో దిక్కున ఏమన్నాడంటే ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతిస్తున్నాను అంటాడు. నీకు ఆలోచన కావాలన్నా నీ పరిస్థితులన్నిటి మధ్యలో కూడా దేవుని వాక్యం నిన్ను ఏం చేస్తుంది, కాపాడుతుంది. చూడండి ప్రార్థనలోనే కూడా దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 13వ వచనం చదవమ్మా. యెహోవా లెమ్ము వానిని ఎదుర్కొని వాడిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను దుష్టుని చేతిలో నుండి ఎవరి చేతంట, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. హల్లెలూయా. ఖచ్చితంగా అక్కడ ప్రార్థన చేస్తుంటే నీ ఖడ్గము చేత నన్ను ఏం చేయు, రక్షించు అని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఖడ్గము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దేవుని వాక్యము. చూడండి ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి దేవుని వాక్యం ఎంత శక్తి కలదని అంటే 1 సమూయేలు గ్రంథము 21:19 చూడమ్మ ఒకసారి. ముందు 21:9 1 సమూయేలు 21:9 వచనం. యాజకుడు ఎలా ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది, అది తప్ప మరి ఏ ఖడ్గమును లేదు, దానిని తీసుకున్నట్టుకు నీకు ఇష్టమైన ఎలా తీసుకునమనగా దావీదు దానికి సమమైనది ఒక్కటి లేదు. హల్లెలూయా. దీనికి సమమైనది ఒక్కటి లేదు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఖడ్గము. దాంతో ఎవరిని చంపాడండి దావీదు? మొదట గొలియాతుని చంపాడు. గొలియాతుని చంపడానికి దేవుడే ఆ ఖడ్గాన్ని వాడడానికి అనుమతించాడు. వాడు అంటున్నాడు దానికి సాటి అయిన ఖడ్గం ఇంకోటి ఏది లేదు. ఈరోజు నువ్వు శత్రువుతో పోరాడడానికి దీనికి మించిన ఖడ్గం నీ జీవితంలో ఇంకోటి ఏది లేదు. హల్లెలూయా. వేరే ఖడ్గాలు నీ నోటి ఖడ్గాన్ని ఉపయోగిస్తున్నామేమో, లేకపోతే ఇంకేదైనా ఉపయోగిస్తున్న ఆయుధాలు, ఏ ఆయుధాలు ఉపయోగించవసరం లేదు. పాత దినాలలోని పాత నిబంధన గ్రంథంలోని ఇంతకుముందు ఒకసారి దేవుని సేవకులు చెప్పారు, యుద్ధాలు చేయడానికి వారు ఏం ఉపయోగించారు, ఆయుధాలు ఉపయోగించారు, ఖడ్గాలు. కానీ ఈ కొత్త నిబంధన గ్రంథంలో మన ఆయుధం ఏంటంటే వాక్యం అనే ఖడ్గం మనకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే దుష్టిని చేతిలోండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు దానికి మించిన సాటి అనేది ఇంకోటి లేదు, దాన్ని తీసుకుని రా. హల్లెలూయా. ఈరోజు నీకు దీనికి మించిన సాటి అనేది ఏది లేదు. దేని పరిస్థితికైనా కూడా నీకు దీనికి మించిన సాటి అనేది ఏది లేదు. అది ఏ పరిస్థితి అయినా, అది పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే దేనికోసమైనా నీ ప్రశ్నకు సమాధానం కావాలా, నీ విరోధులతో పోరాడడానికి నీకు ఆలోచన కావాలా, ఇది ఒకటే ఖడ్గం. హల్లెలూయా. ఈ ఖడ్గాన్ని నువ్వు పట్టుకొని బయలుదేరు, నీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. ఈ ఖడ్గం ఎటువంటిది అంటే చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూడండి. ఎవరు చదివేస్తాను టక్ టక్. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకును దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. హల్లెలూయా. ఇది ఎటువంటి ఖడ్గం అంటే రెండంచులు గల ఖడ్గము. హల్లెలూయా. చాలాసార్లు ఖడ్గం ఒక సైడ్ ఉంటుంది. మన ఖడ్గాలు ఎన్ని ఉంటాయి, ఒక సైడే ఉంటుంది. మనం వాడే ఖడ్గాలు కూడా ఒక సైడే ఉంటాయి ఇప్పుడు కూడా. చాలాసార్లు మనం ఖడ్గం ఎలా ఉపయోగిస్తాం, ఒక సైడ్ ఎవరికి, అవతలకు ఉపయోగిస్తాం. కానీ దేవుని వాక్యం రెండంచెల ఖడ్గం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాడాలి దీన్ని. ఎందుకంటే జాగ్రత్తగా వాడితే నీకు పనికొస్తుంది, ఎదుటోళ్ళకి పనికొస్తుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని అవతలకు బాగా ఉపయోగిస్తాం. సరే, నేను ఎందుకు ఈ మాట చెప్తుంటే ఇది మామూలు అన్ని ఖడ్గాల లాంటి ఖడ్గం కాదు, ఇది రెండంచెలు గల ఖడ్గం. ఇది చాలా శక్తి. ఇది ఏం చేస్తుందంటే అంటే మన ప్రాణాత్మ మూలుగులు విభజనంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు ఏం చేస్తుందంట శోధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి
అందుకే ఈ ఖడ్గాన్ని దేవుడితో ఏంటంటే దావీదు అన్నాడు, దుష్టుని నుండి నన్ను ఎక్కడ కాపాడుతావు అంటే నీ యొక్క ఖడ్గము చేత నన్ను రక్షింపుము. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం చేత మనం ప్రతి దినము కూడా యుద్ధం చేసినప్పుడు మన జీవితంలో ఏముందంటే గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతాము. చూడండి, అందుకే ఎఫెసీ పత్రిక 6:17 చూడండి. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. మిగతా కత్తులుగా అనుకున్నాను అనుకోండి, ఏంటవుతుంది, తెగిపోతుంది. కానీ ఈ ఖడ్గాన్ని ధరించుకోవాలన్న. హల్లెలూయా. ఎలా ధరించుకోవాలంటే ప్రతి దినము దీన్ని ధ్యానించడం ద్వారా నువ్వు ధరించుకోవచ్చు. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీకేటో తెలుసు అంటే నీ హృదయంలో ఎప్పుడు కూడా ఎలాగుంటుందంటే షార్ప్గా ఉంటుంది. దుష్టుడు అపవాదిని ఎదిరించి దేవునికి లోబడి నుండి అప్పుడు అపవాదిని ఎదిరించి వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. గడిచిన దినాల్లో ఏం జరిగిందని అంటే నా బైబిల్ అలా బస్సులో వస్తూ పక్కన పెట్టి మర్చిపోయి దీపాం. బైబిల్ పోయింది. ఇంచుమించు 10 సంవత్సరాలు వాడా నా బైబిల్ని. చక్కగా అన్ని అందులో రాశాను. బైబిల్ పోయింది. 10:30 అయింది. మళ్ళీ వెంటనే రాత్రి 10:30 బస్సు దిగాము. వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడికి పెద్ద వర్షం పడుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు, రేపు ఉదయం చూద్దామని అని ఇంటికి వెళ్ళిపోయాం. అయితే ఆ బైబిల్ దొరకాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే చాలా విషయాలు అందరూ రాసుకునే ఉంటాయి కదా కొన్ని. ఎందుకు మాట చెప్తున్నా ఇది పోయింది, కానీ చాలా బాధ అనిపించింది. నేను అంటే దేవుని మహిమ కొరకు ఈ మాట చెప్తున్నాను. ఒకవేళ కొన్ని సందర్భాలు ఇది పోయి ఉండొచ్చు, కానీ అనేకమైన దేవుని మాటలు మాత్రం నా హృదయంలో ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే దీన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో మన హృదయాలు ఏంటంటే అన్నాడు, నీ బైబిల్ పోయింది కదా, నీకు బైబిల్ అంటే ఇది లేదు, అలాగ లేనిపోయి నెగిటివ్ థింగ్స్ పెడుతున్నప్పుడు కొన్ని మాటలు నేను చెప్పాను. వాక్యము నా హృదయంలో ఉంచాను నా దేవుడు. దేవుని ఎదుట పాపం చేయకున్నట్లుగా నీ వాక్యం నా హృదయంలో ఉందని దేవుడు నాకు వాక్యం సెలవిస్తుంది అని కొన్ని మాటలు ఎప్పుడైతే చెప్పినప్పుడు దేవుడు మరలా నన్ను ఏం చేశాడంటే బలపరిచాడు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని వాక్యము చాలా శక్తివంతది. అన్నిసార్లు నీ చేతిలో బైబిల్ ఉండకపోవచ్చు కొన్నిసార్లు, కానీ దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమవచ్చు మనం పోరాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధు సుందర్ సింగ్ అనే ఒక పెద్ద దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అటు నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడంట. వస్తూ ఒక మాంత్రికుడు వస్తున్నాడంట. వస్తే ఆయన ఏమన్నాడంటే అంటే ఆ పక్కన ఉన్న వ్యక్తి అన్నాడంట, నువ్వు అందరి మీద ప్రయోగం చేస్తున్నావు కదా, చూడు అక్కడ చాలా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మీద నువ్వేం చేయు, నీ ప్రయోగం చేయు, ఆ వ్యక్తిని అలాగనే పడగొట్టి మేము చూస్తామని అన్నాడంట. దగ్గరికి వచ్చానంట. ఆ వ్యక్తిని పడగొట్టాలంటే ముందు ఆయన చేతుల్లో ఉన్న బైబిల్ మీరు తీసేయని అన్నాడంట. అంటే ఆ వ్యక్తి అన్నాడంట, తీస్తే తీయపోతే నువ్వు చేయలేమంటే లేదా చాలా శక్తివంతం అన్నాడు. సరే అని బైబిల్ తీసి కొద్ది దూరం పెట్టారంట. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేయలేకపోతుందంట, ఆ వ్యక్తి మీద ఆయన్ని ప్రయోగం చేయలేకపోతుందంట. ఏమిటంటే సాధు సుందంగా వాక్యం బైబిల్ అయితే పక్కన పెట్టాను, కానీ వాక్యము నా హృదయంలో ఉంది. హల్లెలూయా. ఒకవేళ కొన్నిసార్లు బైబిల్ మీ అందుబాటులో లేకపోయినా, మీ అనారోగ్య పరిస్థితుల్లో కానీ, మీరు ప్రయాణాల్లో కానీ కొన్నిసార్లు ఎదురవుతున్న పరిస్థితుల్లోనే వాక్యము మీ హృదయంలో ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుందంటే బయటకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయాన్ని బట్టి వాక్యాన్ని ఏం చేస్తాడు, మనకి జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుని అంటున్నాడు. అందుకే దావీదు మరలా చెప్తాను అన్నమాట. ఎందుకంటే దుష్టుల్లో నుండి చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు. దేవుని యొక్క ఖడ్గము చేత నువ్వు ఏం చేయొచ్చు, పోరాడవచ్చు. కాబట్టి చూడండి, అంతేకాదు ఈ ఖడ్గము చూడండి, కీర్తన గ్రంథము 149, 7, 8, 9 వచ్చిన చూడండి. 149, 7, 8, 9. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, అన్యజనులను ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. ఆయన భక్తులందరికీ ఘనత. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఈరోజు అన్ని జనుల మీద, అధికారుల మీద జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా మనం అది తీర్పు తీర్చడానికి దాని కొరకు ఎలాగో ప్రార్థన చేయాలి అని అంటే దేవుని వాక్యం మన చేతిలో ఉంది. రెండంచులు గల ఖడ్గం ఉన్నది. హల్లెలూయా. దీనిని చదువుతున్నప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చు. జరుగుతున్న పరిణామాలు బట్టి చింతించకుండా మనం ప్రార్థన చేయాలంటే నీకు దేవుడు ఏమిచ్చంటే రెండంచులు గల ఖడ్గం ఇచ్చాడు. అక్కడ అంటున్నాడు, ఆయన భక్తులందరికీ దేవుని వాక్యం పట్టుకుంటే మనకి ఏంటంట ఘనత. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? కొంతమంది బైబిల్ పట్టుకుంటారు, బ్యాగ్లో పెట్టుకుని వస్తారు, లేకపోతే ఈదులో నడుస్తున్నప్పుడు ఇలా దాచుకొని పట్టుకుని వెళ్తారు కొంతమంది. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా పట్టుకుని తెలుసా,
చేత్తో పట్టుకుని బయటకు రావాలి. నేను యథార్థంగా చెప్తున్నానండి. ఇది నేను చేత్తో పట్టుకుని వస్తున్నప్పుడు మా వీధిలో చాలామంది లేచి నన్ను గౌరవిస్తారు, ప్రేమిస్తారు సేవకుడిగా. ఎందుకు ఇది ఎప్పుడు కూడా చేత్తో పట్టుకుని, నేను బస్సు ప్రయాణాల్లో కూడా నేను చేత్తోనే పట్టుకున్నాను, అలా పట్టుకుని పక్కన పోయి మర్చిపోయాను. నేను ఎందుకు ఈ మాట చెప్తుంటే, దేవుని వాక్యం ఇది మనకి ఏంటంటే, అంటే ఇది పట్టుకుంటే ఘనత వచ్చేది మనకి, దీని లోన్ ఉన్నది కూడా మనలో ఉండాలి. పట్టుకోమన్నారు కదని ఎక్కడ పడతారు పట్టుకుని వెళ్ళిపోకండి. పట్టుకుని వెళ్తే కాదు, ఇది కేవలము పట్టుకుని ఉంటే సరిపోదు, అది మన హృదయంలో కూడా ఏం చేయాలా, పట్టుకుని ఉండాలి. అందుకే ఇది మన జీవితాలకు ఘనతనిస్తుందండి. ఎంతోమంది పాడైపోయిన జీవితాల్ని త్రాగుబోతులను మార్చింది, ఎంతోమంది వ్యభిచారాలు మార్చింది, దొంగలు మార్చింది, అసహించుకున్న జీవితాలను, పనికిరాల జీవితాలకి ఈరోజు ఏది ఘనతనిచ్చిందంటే దేవుని వాక్యము ఘనతనిచ్చింది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకొని, వాక్యాన్ని ఒక నిర్లక్ష్యపరుస్తున్నారేమో, ఒకవేళ వాక్యాన్ని తక్కువగా చూస్తున్నారేమో, దేవుని వాక్యం మనకేం కలుగజేస్తుందంటే ఘనతను కలుగజేస్తుంది. ఇదే ఆయన భక్తులకు ఘనత. ఇదే విషయాన్ని చూడండి, ప్రకటన గ్రంథం 19:15 కూడా చెప్తారు. చూడండి, ప్రకటన 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. చాలమ్మా, ఏది బయలుదేరుతుందంట? ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏరును. ఆయన సర్వాధికారి యగు దేవుడు తీక్షణమైన ఉగ్రతను మద్యపు త్రొట్టు తొక్కును. చూడండి, అక్కడ సేమ్ అదే 149 కీర్తనలో మాటనే, దావీదు చెప్పిన మాటనే అక్కడ కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. కాబట్టి దావీదు ముందే కూడా ఏంటి, ఆత్మ ప్రత్యక్షత కలిగిన వాడు. కాబట్టి దావీదు మొదటగానే కొత్త నిబంధనలో దేని గురించి అయితే మాట్లాడుతున్నాడో, పాత నిబంధనలోనే క్రీస్తుని గురించిన జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, దుష్టిని చేతుల నీ ఖడ్గం చేత నన్ను రక్షింపుము. చివరిగా మాట చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని నేను మళ్ళా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలా, జాగ్రత్తగా మనం ఏం చేయాలా, అనుసరించాలా. ఇది ఎందుకంటే 2 అంచెలు గల ఖడ్గము. దీన్ని ఆసామాసిగా వాడుతూ కొంతమంది ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ వాక్యాన్ని ఏం చేస్తారు, అక్కడ కుదించేస్తారు తీసుకెళ్ళి. కొంతమంది వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని కుదించేస్తారు. కొన్నిసార్లు తెలియక, చాలాసార్లు కొత్తగా రక్షణ పొందిన కొత్తలోని కొన్ని మాటలు అర్థమక కొన్ని సందర్భాల్లో ఇరికించేస్తున్నాను తీసుకెళ్ళి. కానీ వాక్యాన్ని ఏ సందర్భంలో ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలా. వ్యర్థంగా కూడా దీన్ని ఏం చేయకూడదు, మనం ఈ దేవుడిని యెహోవా అని వ్యర్థంగా ఉచ్చరించకూడదని చెప్పి. కాబట్టి దేవుని వాక్యాన్ని సరైన సమయంలో సరైన రీతిలో వాడాలి. ఇది ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందని అంటే చూడండి, ప్రకటన గ్రంథము 1:16 చూడండి. ప్రకటన గ్రంథము 1:16. ఆయన తన కుడి చేత హల్లెలూయా, ఆయన నోట నుండి వస్తున్న మాటలండి ఇవి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని నోటిలోంచి వస్తున్న వాక్యం ఇది. కాబట్టి ఆ వస్తున్న వాక్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అక్కడితో కాదు కానీ ఆయన భక్తులైన మనందరికీ దాని ద్వారా ఏం చేస్తున్నాడు, ఘనతను కలుగజేస్తున్నాడు. దేవుడు తన నామానికి మహిమకరంగా దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి వాక్యాన్ని రోజు చదవండి. ఇది 2 అంచెలుగా ఖడ్గము. ఏదో ఇలా కొంతమంది ఎలా చూస్తారంటే టైం అయిపోతుంది గో చదివేసి వెళ్ళిపోతారు, ఇలా తిప్పేసి వెళ్ళిపోతారు. చాలాసార్లు చెప్తారు సేవకులు, వాక్యాన్ని బాగా చదవండి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు దావీదు చాలా చక్కగా మాట్లాడాడు. ఏమంటే, దుష్టిని చేతి నుండి నీ ఖడ్గం చేత నన్ను రక్షింపు. మనం రక్షించేది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే మనల్ని ఏం చేస్తుంది, ఆదరణ కలిగిస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తుంటే, దీన్ని వాడడం కూడా నేర్చుకోవాలి. ఖడ్గాన్ని ఎక్కడ పడితే అక్కడ ఏం చేయకూడదు, ఎలా పడితే అలాగా వాడకూడదు. జాగ్రత్త. ఇది 2 అంచెల ఖడ్గము. దీంతో ఏం చేయాలా, 2 అంచెల ఖడ్గం దానికి ఏం చేయాలా, ముందు నువ్వు కోసుకోవాలా, తర్వాత మనం ఏం చేస్తామంటే ముందు పక్కలు కోస్తాం, తర్వాత ఎప్పుడు కూడా దేవుడు 2 అంచెల ఖడ్గం ఎందుకు ఇచ్చాడు చెప్పండి. అందుకే మన ఖడ్గంలో స్పెషాలిటీ ఏంటి తెలుసా, ముందు నేను కోసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం, పక్కలకి ఎక్కువ కోయడానికి సానబెడతా ఉంటాం. నేను ఎక్కువ కోసుకోవాలి ఫస్ట్. ఎవరికి, ఇది 2 ఉంది కదా, ముందు నేనేం చేయాలా, శుభ్రం కోసుకోవాలా, తర్వాత అవతలకి ఏం చేయాలా, కొయ్యాలా. మనం ఏం చేస్తామంటే పక్కలకి బాగా కొయ్యడం మొదలు పెడుతూ ఉంటాం. అంతేకాదు దీని చేత మనం ఏం చేయాలంటే రక్షించబడతాము. నీకు విషయం తెలుసా, నువ్వు 2 అంచెల ఖడ్గం 2 విధాలుగా వాడడం వచ్చిందంటే మాత్రం నువ్వు చాలా ధన్యుడువు. హల్లెలూయా. చాలా మంచిది ఇది. ఎందుకంటే మన హృదయాలను ఏం చేస్తుంది, చేదైన వాటిని అన్నింటిని కూడా ఏం చేస్తుంది, కోస్తూ ఉంటుంది. సింగిల్ వైపు ఎప్పుడు వాడకండి ఖడ్గాన్ని. దీన్ని చాలామంది ఎక్కువ అవతలకు వాడుతూ ఉంటారు. ముందు ఫస్ట్ ఏదైనా ఇక్కడ నీకు వాడాలనిపించింది అనుకో, ముందు నీకు వాడుకో,
తర్వాత తీసుకెళ్ళి పక్కలకు వాడు. అర్థమైందా? హల్లెలూయా. ఇదే ఖడ్గం మీ దేనికి వాడట్లేదు అని అనుకో, ఇంకా గొడవ లేదు అలాంటి వాళ్ళతో, మనకు పనే లేదు అసలు. మేము అసలు ఇది వాడట్లేదండి, ఓన్లీ ఆదివారం అప్పుడే తెస్తాం దులుపుతాం అన్న వాళ్ళతోటి దేవునికి స్తోత్రం. రోజు వాడతారు ఖడ్గాన్ని. హల్లెలూయా. రోజు వాడుతున్నారు అందరూ కూడా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. రెండంచెలు గల వాడిగల ఖడ్గము దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.